ఇవి అరికెలు, బ్రౌన్ రైస్ అండ్ అలాగే రాగి అటుకులు. సో అన్నీ హెల్దీ కాంబినేషన్ అనమాట. సో వైట్స్ ఏం వాడట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మినపప్పు కూడా మనకు ప్రోటీన్ కాబట్టి రాగులు, కొర్రలు అండ్ బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. మనం ఇవన్నీ కూడా ఒక 5 to 6 hours నానబెట్టాము. ఇప్పుడు వీటన్నిటిని కలిసి మిక్సీ పట్టేస్తాం. ఓకే. ముందుగా ఆల్రెడీ నానబెట్టిన అరికలు వేసేసుకుంటున్నాను. సో ఇన్ని ఇంక్లూడ్ చేసినా టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే వస్తుంది మనకి. అవును, యాక్చువల్గా ఏంటంటే మనకు రాగి అనేది కొంచెం ఫ్లేవర్ని ఇస్తుంది, ఆ రాగి ఫ్లేవర్. సో దాని ద్వారా అండ్ అలాగే మనం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. అలాగే కొంచెం ఆల్రెడీ నానబెట్టిన బ్రౌన్ రైస్ కూడా. ఓకే. ఇందులోనే రాగులు. సో ఎవరికైతే హిమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ డ్రాప్ అవుతూ ఉంటుందో అండ్ అలాగే డయాబెటిక్లో ఉన్నప్పుడు వీక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దట్టు స్టార్టింగ్ డయాబెటిక్ అని తెలియగానే వాళ్ళకి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది మెడికేషన్స్ ద్వారా. వాళ్ళు అప్పుడు రాగిని కొంచెం ఎక్కువగా యూస్ చేయాలి. ఓకే. ఇందులోనే మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇందులోనే అటుకులు కూడా. రాగి అటుకులు యూస్ చేస్తున్నాం ఇక్కడ కూడా. అండ్ అలాగే మెంతులు. సో మెంతుల ద్వారా మనకు షుగర్ లెవెల్స్ అనేటివి చక్కగా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇన్సులిన్ మీద ఉంటారో వాళ్ళు మెంతులు ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కొంచెం మెంతులు. ఇందులోనే కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సో స్టీమ్ ఆన్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మనం. స్టీమ్ ఆన్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే. సో స్టీమ్ రెడీ అవుతుంటుంది, ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే. సో పర్ఫెక్ట్గా అయితే పిండి రెడీ చేసుకున్నాం. సో ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇన్స్టెంట్గా చేసేస్తాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకుందాం, ఇంకో స్పూన్. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని ఇంకోసారి మిక్స్ చేసి పర్ఫెక్ట్. సో మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది అనమాట. సో స్టీమ్ కూడా అవుతుంది, లైట్గా మనము నూనె కూడా రాసుకుందాము. ఓకే. మంచిగా కొద్దిగా కలర్ఫుల్గా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. పిల్లలకి రెగ్యులర్ ఇడ్లీస్ కాకుండా ఇలా మిల్లెట్స్ వేస్తే కూడా టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. యాక్చువల్గా టేస్ట్ అండ్ అపీరియరెన్స్లో మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే పల్లవి, సో ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయినాయి, ఒకసారి చూసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
సో కన్సిస్టెన్సీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రాగులు కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య మల్టీ మిల్లెట్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ టేస్టీ మల్టీ మిల్లెట్ ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మల్టీ మిల్లెట్స్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అరికలు 1 కప్పు, నానబెట్టిన దంపుడు బియ్యం 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన అటుకులు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన అరికలు, నానబెట్టిన దంపుడు బియ్యం, నానబెట్టిన రాగులు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన అటుకులు, నానబెట్టిన మెంతులు వేసి కొద్దిగా నీళ్లు పోసి దోసపిండిలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిల్లెట్స్ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వంట సోడా, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రెడీ.